ఒక వర్షపు రాత్రి అడవికి ఆనుకుని ఉన్న రామగిరి గ్రామంలో ఒక పాత బంగ్లా ఉండేది. ఆ ఇంట్లో రాత్రి 3 గంటల 3 సెకన్లకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఆ నిజం తెలుసుకోవడానికి అర్జున్ తన కెమెరాతో ఆ ఇంటికి వెళ్తాడు. గడియారం 3 గంటల 3 సెకన్లు చూపించగానే ఇంటి తలుపులు తానే నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపల అడుగుపెట్టిన అర్జున్కు గోడలపై రక్తంతో రాసిన ఒక కావ్యం కనిపించింది. వెనక్కి తిరిగి చూడొద్దు. అతను భయంతో నిలిచిపోయాడు. అయినా ధైర్యం చేసి ముందుకు నడిచాడు. ఒక్కసారిగా అతని కెమెరా ఆఫ్ అయింది. టార్చ్ వెలుగులో దూరంగా తెల్లని చీరలో ఒక మహిళ నిలబడి ఉంది. నువ్వు కూడా వచ్చావా అని ఆమె నవ్వింది. అర్జున్ పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ ఎంత పరిగెత్తినా అదే గదిలోకి తిరిగి వస్తున్నాడు. చివరిసారిగా కెమెరా ఆన్ చేయగా అందులో అతనికి ఒక్కడే లేడు. అతని వెనుక ఒక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఆ తర్వాత కెమెరా నేలపై పడిపోయింది. మరుసటి రోజు పోలీసులు వచ్చేసరికి అక్కడ కెమెరా మాత్రమే దొరికింది. ఆ వీడియో చివరి ఫ్రేములో అర్జున్ కనిపించలేదు. కానీ కెమెరా వైపు చూస్తూ ఒక తెలియని వ్యక్తి నవ్వుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అర్జున్కి ఏమైంది? తెలుసుకోవాలంటే కథ 2వ భాగం కోసం వేచి ఉండండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలైతే కామెంట్ చేయండి. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.